కాకపోతే అందరూ ఈరోజు పెద్ద ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు ఇది కరాటే సంబంధించిన ఒక ప్రెస్ మీట్ అయినప్పటికీ కిక్ బాక్సింగ్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ అందరూ రావడం ఇది చాలా సంతోషం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదే ఫ్రెండ్లీనెస్ ఆల్ ఓవర్ మొత్తం తెలంగాణలో కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకు చెప్తానంటే ఈ స్పోర్ట్స్ అనేది అంటే మార్షల్ ఆర్ట్ కూడా ఒక స్పోర్ట్ కిందనే చెప్తాను. అది ఏదో ఓన్లీ సెల్ఫ్ డిఫెన్సే కాదు. స్పోర్ట్ అనేది చాలా ఒక ముఖ్యమైన విషయం. ప్రతి మనిషికి ఏదైనా స్పోర్ట్ ఏదైనా ఉండొచ్చు. వాటిల్లో ఒక భాగం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అన్నప్పుడు ఈరోజు చాలా అవసరం, ముఖ్యంగా మహిళలకి అవసరం ఈరోజు. ఎందుకంటే భారతదేశంలో ఎంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఎన్ని జ్యుడిషియరీ జడ్జ్మెంట్స్ పాస్ చేసినా కూడా క్రైమ్ జరుగుతూనే ఉంది. ఇది ఏదో మన ఇంట్లో కాదు వేరే ఇంట్లో జరుగుతుంది మాకేంటి సంబంధం అలా కాకుండా ఏ ఇంట్లో ఏ క్రైమ్ జరిగినా, ముఖ్యంగా మహిళలకి మానభంగం జరిగినా అది మనది మనం ఫీల్ అవ్వాలి. అలాంటి సమయం ఏం చేస్తాం? ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి, ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, కానీ దీనికి ఎందుకు ఒక కఠినమైన పనిష్మెంట్ జ్యుడిషియరీలో ఎందుకు అడగరు? ఎందుకు ఎవరైనా చెప్తే తప్పు చేసిన వాళ్ళని వదిలేయడం బయటికి జరుగుతుంది? దీనికి ఎప్పుడు పరిష్కారం వస్తుంది తెలియదు. మీరు అప్పటి వరకు డ్యామేజ్ జరుగుతుంటే మనం కూర్చోలేము కదా. సో మార్షల్ ఆర్ట్ అనేది, ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇది నా 50వ సంవత్సరం మార్షల్ ఆర్ట్ నేర్చుకొని నేను సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత కూడా ప్రతి సినిమాలో ఒక ఫైట్, కనీసం అది ఏ సినిమా అయినా, ఒక్క దేవుడి సినిమా తప్ప మిగతా అన్ని సినిమాల్లో నేను ఫైట్ కంపల్సరీగా పెట్టాలండి. ఎందుకు ఉద్దేశం ఏంటంటే అది చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది నేర్చుకుంటారు అని చెప్పి నేను చేస్తున్నాను. అలాగే మార్షల్ ఆర్ట్ అసోసియేషన్స్, నేను కరాటే, నాకు జూడో వద్దు, కిక్ బాక్సింగ్ వద్దు అలా ఏం కాదు. ఎవరు పిలిచినా అది నేను ఎంతమంది వస్తున్నారు, వేరే ఎవరు వస్తున్నారు అడగట్లేదు, ప్రమోషన్ జరుగుతుంది. ఆ ప్రమోషన్ జరిగినప్పుడు మనం వెళ్ళాలి అని చెప్పేసి నేను వెంటనే వచ్చి ఏదైనా వస్తున్నాను, నేను ఖాళీగా ఉన్నాను, ఆ రోజు ఇట్లా షూటింగ్ ఉంది అక్కడ ఉంటాను, మీరు ఏదైనా పెట్టుకుంటే పెట్టుకోండి. ఎందుకంటే నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ ఒక సెలబ్రిటీ మాట్లాడుతున్నప్పుడు దానికి సెపరేట్ ఫోకస్ ఉంది, దానికి సెపరేట్ ఒక గ్లామర్ ఉంది. దాంట్లో నేను చెప్పాలి, అవేర్నెస్ చెప్పాలి. అండ్ ఇప్పుడు పేరెంట్స్ చాలామంది చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు జాయిన్ చేస్తున్నారు. కమింగ్ బ్యాక్ ఇక్కడ దీనికి మార్షల్ ఆర్ట్ వచ్చినప్పుడు రీసెంట్గా నాకు కరాటే కాంబాట్ ఇంటర్నేషనల్ వాళ్ళు 9th డాన్ అండ్ గ్రాండ్ మాస్టర్గా నన్ను డిక్లేర్ చేశారు. అది ఒక అచీవ్మెంట్ నాకు. నేను నా రికార్డ్స్ అన్ని చూసి వాళ్ళు ఏంటంటే వెరిఫై చేసి ఈజ్ అ క్వాలిఫైడ్ పర్సన్, అంటే 50 years ఆఫ్ మార్షల్ ఆర్ట్ ఒక సైడ్లో ఉంది, కాంట్రిబ్యూషన్ టు మార్షల్ ఆర్ట్ అంటే ప్రమోటింగ్ మార్షల్ ఆర్ట్, ప్రమోటింగ్ అదర్ థియరీ ఇన్ మార్షల్ ఆర్ట్, ఎంక్వైరీ చేసి అవన్నీ చేసి మొన్న కన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా అది ఇచ్చి చాలా రోజులు అయింది, బట్ కన్ఫర్మ్డ్గా నాకు డాన్ సర్టిఫికేట్ పిలిచారు. ఇది చేయడం వల్ల అంటే నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు ఒక బాధ్యత, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఇంకా మార్షల్ ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మార్షల్ ఆర్ట్లో ఏమేమి చేయడానికి అవుతుందో చేయాలని చెప్పేసి నేను డిసైడ్ చేసి, ఇంకా నాకు ఎంత బిజీగా షూటింగ్స్ అవన్నీ ఒక సైడ్లో ఎంత బిజీగా ఉన్నప్పుడు నా ఫస్ట్ ఫోకస్ మార్షల్ ఆర్ట్ కండి. ఐ విల్ నాట్ సే కరాటే, ఐ విల్ సే మార్షల్ ఆర్ట్. ఎందుకంటే ఇది చాలామంది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు రియల్ లైఫ్లో నేర్చుకోవాలి. హెల్త్ పరంగా, ఫిట్నెస్ పరంగా, పర్సనాలిటీ పరంగా, ఆల్సో దీంట్లో డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, కమిట్మెంట్. మన లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్, కానీ అన్ని ఎడ్యుకేషన్ వల్ల జరగదండి. క్యారెక్టర్ వల్ల చాలామంది ఎడ్యుకేషన్ని కూడా దాటుకొని ముందుకెళ్తారు. అంటే మాట్లాడే విధం కానీ, లేకపోతే మనం కమిట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరితో డీల్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇది వస్తే ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం రియాక్ట్ అవ్వకుండా కామ్గా మనం ఎలా మూవ్ చేయడం అనేది ఇవన్నీ దీంట్లో ఉంది. ఏదో కరాటే మార్షల్ ఆర్ట్ అంటే ఏదో గొడవ చేయడం, ఫైట్ చేయడం కాదు, బట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంది. సో అందరూ ఈ మార్షల్ ఆర్ట్ని నేర్చుకోవాలి. వాళ్ళందరూ అంటే ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ లైఫ్ అండి. ఇప్పుడు ఇండియాలో వెరీ ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో చిన్నపిల్లలందరికీ మార్షల్ ఆర్ట్ నేర్పిస్తారు. మార్షల్ ఆర్ట్ నేర్పించకుండా స్కూల్ లేదు. సో ఆ విధంగా రావాలి. ఇక్కడ ఈ విధంగా కూడా ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్కూల్ కాలేజ్లో దీనికి అటెండెన్స్ పెట్టి, దీనికి మార్క్ పెట్టి ఆ విధంగా చేయాలి. అండ్ మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే క్వాలిఫైడ్గా ఉన్నారో వాళ్ళకి జాబ్, ముఖ్యంగా సెక్యూరిటీ, దీంట్లో ఏంటంటే ఫిట్గా ఉండేవాళ్ళు, బాగా అంటే పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, మార్షల్ ఆర్ట్ తెలిసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకంటే మనకి ఫిట్ పీపుల్ కావాలి. సెక్యూరిటీ వాటికి వచ్చేటప్పటికి వీ నీడ్ పీపుల్ ఆర్ ఫిట్నెస్, ఫిట్ టు ఫైట్, ఫిట్ టు టాక్, ఫిట్ టు డీల్, ఇవన్నీ దీంట్లో ఉంది. సో ఆ విధంగా అక్కడ ఆయన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ
ఈ 22nd 23rd ప్రోగ్రామ్ అనేది చాలా ఒక ప్రెస్టీజియస్ సైడ్ ఆన్ వన్ సైడ్ మెమరీగా అంగరామ గారికి చేస్తున్నాం కాబట్టి మీ అందరిది సహకారం మాకు అందరికీ కావాలి. అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని మనం ఏంటంటే సక్సెస్ చేయాలి. ఇది ఎందుకంటే ఇంత ఎఫర్ట్తో సతీష్ ఇది ఆయన చేస్తున్నారు కాబట్టి మన ఇదే మాదిరిగా మీ ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో అంటే మార్షల్ ఆర్ట్ అనేది ఏదో అది వేరే ఇది వేరే కాకుండా ఒకరొకరికి అప్పుడప్పుడు మనం కూడా ఏంటంటే కలుస్తూ స్పోర్ట్స్ని కూడా మన ఇన్వాల్వ్ చేస్తూ మనందరూ కలిసి ఈ వాతావరణం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ వాతావరణం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ విధంగా అంటే వాళ్ళందరూ కలిసిపోయి ఉండి అందరూ హ్యాపీగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్. అట్లాగే సార్కి ఇప్పుడు 9th గ్రాండ్ మాస్టర్